సీఎం జగన్ పేదలకు అమరావతిలో ఇంటి స్థలం కేటాయిస్తే చంద్రబాబు కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారని విమర్శించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. పేదవారిని అణగదొక్కే వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు. టీడీపీ నేత బోండా ఉమకి ఓటు అడిగే అర్హత లేదన్నారు. విజయవాడ సత్యనారాయణపురంలో వెల్లంపల్లి పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 175 నియోజకవర్గాలు గెలుస్తామని చెప్పిన నమ్మకం ఏంటంటే ప్రతి వాళ్ళకి కూడా మంచి జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్పలేదు. మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తారు, మీ ఇంట్లో మంచి జరిగితేనే మాకు ఓటు వేయండి అని చెప్పారు. అలా అడిగే ధైర్యం చంద్రబాబు ఉందా? నేను 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాను, నా పరిపాలన నచ్చి ఓటేయమని చెప్పి అడిగే ధైర్యం ఉందా? కానీ మా ముఖ్యమంత్రి గారు చేసిన 2019 నుంచి ఇప్పటి వరకు చేసిన పరిపాలన గురించి చెప్తూ మీకు మంచి జరిగితేనే ఓటేయండి అని చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు అమరావతిలో పేదవారికి అక్కడ నివాసించేదానికి అవకాశం లేదు మీకు అని చెప్పని కోర్టులో తప్పుడు పత్రాలు వేసి స్టే తీసుకొచ్చాడు. పేదవారికి ఇల్లు ఇస్తే స్టే తీసుకొచ్చే వ్యక్తి రేపు పేదవారికి ఏదైనా మంచి చేస్తాడా? పొరపాటున కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే అమరావతిలో ఉన్న పట్టాలన్నీ క్యాన్సిల్ చేయడా? ఇవన్నీ గమనించాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే మీకు జగనన్న కాలేజీలో ఇల్లు నిర్మించాలన్నా, అమరావతి స్థలాలు మీకు వచ్చి అక్కడ ఇల్లు నిర్మించాలన్నా, మిగతా మంచి కార్యక్రమాలు చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే జరుగుతాయి. చంద్రబాబు ఉంటే మీకు అన్నీ కూడా పోతలే వస్తాయి. పెట్టుకోండి. పొరపాటున చంద్రబాబు కానీ ఇక్కడున్న కొబ్బరి బొండాన్ని మాత్రం ఎవరు నమ్మద్దు. అసలు పొరపాటున కూడా ఇక ఇది పనికిరాని కొబ్బరి బొండం నేను కూడా చెప్పాను. అది ఆ నీళ్లు తాగడానికి పనికిరావు, కుళ్ళిపోయిన కొబ్బరి బొండం అనమాట. ప్రజల్ని మోసం చేయడానికి ఇక్కడ అతను పోటీ చేస్తున్నాడు.